జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్చి 11వ తేదీ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారికి ప్రతి చిన్న పని కూడా బాగా ఇబ్బంది పెడుతుంది, చికాకు పెడుతుంది. స్పష్టంగా చెప్పాలంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా సంఘటనలన్నీ చోటు చేసుకుంటాయి. ఒక్క పని కూడా టైంకి సక్రమంగా జరగదు. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఇబ్బంది ఉండనే ఉంటుంది. అందుకే పనులన్నీ చాలా నిదానంగా, ఆలస్యంగా పూర్తవుతాయి. దీనివలన టైం గడిచే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. పనులు వాయిదా పడ్డాయి అన్న బాధ కూడా అధికంగా ఉంటుంది. ఎవరైనా ఒక ఉద్యోగం కోసం కానీ, ఒక మంచి అవకాశం కోసం కానీ, ఒక మార్పు కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే అలాంటి వారు ఈరోజు ఖచ్చితంగా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. అయోమయం, గందరగోళం మీ చుట్టుముడతాయి. వచ్చిన అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక బాగా ఇబ్బంది పడతారు. నా అనుకున్న వాళ్ళ దగ్గర నుండి సహాయ సహకారాలు కూడా అంతగా లభించవు. ఊహించని ఖర్చులు ఉంటాయి. అయినప్పటికీ ఎలాంటి ఖర్చులు ఉన్నా సరే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థికంగా మెరుగుపడగలుగుతారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా కాస్త అస్తవ్యస్తంగా సాగుతుంది అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈరోజు కలిగే ఇబ్బందుల నుండి బయటపడడానికి గాను తప్పకుండా ఆలయ దర్శనం చేసుకోండి. లేదా కనీసం ఇంటి పూజ గదిలో దేవుడి ముందు 2 దీపాలైనా పెట్టండి. ఈ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజు పునర్వసు నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా విశేషంగా దేవి ఖడ్గమాలను పారాయణం చేయాలి. దుర్గామాత ఆరాధన చేసిన వారికి సమస్త శత్రు బాధలు దూరమవుతాయి. పాపక్షయం అవుతుంది. బద్ధ శత్రువులు కూడా మీ కాళ్ళ బేరానికి వస్తారు. అదేవిధంగా ఈరోజు ద్వాదశి తిథి కూడా ఉంది. అందుకే మనం శ్రీ మహావిష్ణువును ఆరాధన చేయాలి. తులసి దళాలతో స్వామివారిని అర్చించి నెయ్యితో 2 దీపాలను వెలిగించి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వలన విష్ణువు యొక్క అనుగ్రహం కలిగి జీవితంలో ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు ఆనందం ప్రాప్తిస్తాయి. శత్రువుల నుండి హాని కలిగే సూచనలు ఉన్న, శత్రుభయం అధికంగా ఉన్న, లేదా మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వారు అన్నది సరిగ్గా తెలియకపోయినా ఈ పరిహారాన్ని అప్పుడప్పుడు పాటిస్తూ ఉండండి. దీనివలన తెలియని వ్యక్తుల వలన కలిగే హాని నుండి, అలాగే బద్ధ శత్రువుల వలన కలిగే ప్రమాదాల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మీపై చెడు ప్రభావాలను చూపించడానికి కూడా వారు భయపడతారు. మీరు చేయాల్సిందల్లా దేవతా వృక్షమైన రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టును ముట్టుకోకుండా ఒక చెంబు నీటిలో కాస్త నువ్వుల నూనెను వేసి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయండి. తరువాత చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వలన కూడా సమస్త శత్రుభయాలు దూరమవుతాయి. ఇలా చేయడం కుదరని వారు ప్రతిరోజు కాలభైరవాష్టకం పారాయణం చేయండి. దీనివలన మీకే తెలియకుండా శత్రువుల నుండి రిలీఫ్ దొరుకుతుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.